సీలీ సిటీ ట్రావెలర్కి వెల్కమ్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే దక్షిణ చిత్ర మ్యూజియం దగ్గర ఉన్నాం. ఇది మ్యూజియం కాదు, చాలా కల్చరు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బెంగళూరు, కేరళ ఈ 5 రాష్ట్రాలు కలిపి ఒక మ్యూజియం కింద తయారు చేశారు. ఇక్కడ ట్రెడిషనల్ లైఫ్ అంతా బాగుంటుంది. ఫస్ట్ అయితే 200 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఇది 200 రూపీస్ టికెట్. ఏదో ఒక బ్రోచర్ కూడా ఇచ్చారు. ఇది చెక్ చేసి అప్పుడు మనం లోపల ఉన్నదంతా ఎక్కువ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇది ఎంట్రీ, ఆర్ట్ గ్యాలరీ. దక్షిణ చిత్ర అంటే ఓల్డ్ హెరిటేజ్ మూమెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఓల్డ్ హెరిటేజ్ మూమెంట్స్. ఏముంటాయో తెలియదు. ఇక్కడ వీడియో వేస్తున్నారు, అంటే దీని డీటెయిలింగ్ కోసం. ఇంత చీకటిగా ఉంది. కూర్చొని వీడియో చూడాలనుకున్న వాళ్ళకి వీడియో చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ట్రెడిషన్కి సంబంధించినవి ఫిల్మ్ వేస్తారన్నమాట. ఈ మూవీ థియేటర్ అన్నమాట. అప్పుల్లో మూవీ థియేటర్ ఎలా ఉండేదో అలాగే ఇది కూడా ఉంటుంది అన్నమాట. ప్రాజెక్ట్ టైప్లో నార్మల్ కుర్చీలు, మామూలుగా ఓల్డ్ స్టైల్లో బిల్డింగ్స్. ఇవన్నీ ఓల్డ్ స్టైల్లోనే ఉంటాయి బిల్డింగ్స్ కూడా. ఇలాగా ఏమున్నాయి అనేది చూపిస్తారు. పురాతన సాంప్రదాయాలకు సంబంధించినవి అన్నమాట ఇదంతా. చూసారు ఆర్ట్. మన ట్రెడిషన్ ఇదంతా. ఈ ట్రెడిషన్లోని టచ్ చేయొద్దన్నారు. పోతురాజు చెలియడ్డాలు, సీతాలక్ష్మి చెలియడ్డాలు, బట్టిరాన చెలియడ్డాలు. ఈ 3 డాల్స్ ఇవి. వేణుగోపాలం మల్బర్ ప్రింట్. ఇది చూడండి, డెకరేటివ్ కంటైనర్స్ అంట. జ్యువెలరీ బాక్స్, ఆ రోజుల్లో జ్యువెలరీ బాక్స్ ఇది. తర్వాత నెక్స్ట్ కేరళ గార్డెన్, కేరళ దేవుడు. తర్వాత కోకోనట్ పీస్తో ఆ రోజుల్లో బ్యాగ్, జిప్పులు ఎలా చేసేవారో చూడండి. ఇది కోకోనట్ పర్స్ బుక్. సెలబ్రేషన్ ఆఫ్ కేరళలోని కోకోనట్ పర్సులు, కోకోనట్ డ్రబ్స్ అవన్నీ చేస్తారు కదా, అవి. కేకోనట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళ స్టైల్. కేరళ డ్రెస్సింగ్, కేరళ టైప్ మినిముట్టాయి అంట. కేరళ తంజావూరు పెయింటింగ్స్, తమిళనాడు. చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయి. సారీ, తమిళనాడు కల్చర్ తాలూకా బుక్స్, బ్యాగ్. దేవుడు వాడిన కార్పెట్ చూడండి ఎంత నీట్గా దాచించారు. బాగుంది కదా. కర్ణాటక సంబంధించినవి, కర్ణాటక ట్రెడిషన్కి సంబంధించినవి ఇవన్నీ స్టైల్లో. ఆర్ట్ గ్యాలరీ అంటే ఏదో ఉంది. ఓల్డ్ బిల్డింగ్స్, హ్యాండ్లూమ్ కలెక్షన్స్, హ్యాండ్లూమ్ సెలబ్రేషన్స్ ఏవో చేస్తున్నట్టున్నారు. 17th మట్టి కుండలతో ఆర్ట్ గ్యాలరీ రెడీ చేశారు. ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది, ప్రిపేర్ చేస్తున్నారని నేను మొత్తం. మొత్తం ఇదంతా బ్లాక్ బిల్డింగే. ఓల్డ్ ట్రెడిషన్ స్టైల్లోని ఫుడ్, డైనింగ్ టేబుల్, క్యాంటీన్. నో స్మోకింగ్ అని ఇచ్చారుగా. క్యాంటీన్ ఏరియా చూడండి, వుడ్ అండి, మొత్తం వుడ్డే. వినాయకుడు ఎంట్రీ, ఓల్డ్ వుడ్ మొత్తం అంతా. ఇక్కడ ఏంటంటే ట్రెడిషన్ లైక్ మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అన్నది చూపించడానికి ఇది. మ్యాటర్ మనీ కాదు, బట్ మన సాంప్రదాయం మనం తెలుసుకోవాలి కాబట్టి అది సాంప్రదాయం తెలుసుకోవడం కోసమే ఇదంతా. అప్పుడు క్యాంటీన్లు ఎలా ఉండేవి, ఓల్డ్ ట్రెడిషన్ క్యాంటీన్స్. గార్డెన్స్ ఎంత నీట్గా ఉన్నా చూడండి, గార్డెన్స్ అవి. ఓల్డ్ అయినా సరే మట్టి, మళ్ళీ మనం ఇంకా సిమెంట్, ప్లాస్టర్ బస్. ఎంత ఆర్ట్ గ్యాలరీ ఎంత నీట్గా చెక్కి ఆ రోజుల్లో
పైనేమో బ్లాక్ పింక్. ఇదంతా ఆర్ట్ గ్యాలరీ. మొత్తం ఓల్డ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది మొత్తం మనకి చూపించడం కోసమే ఈ ట్రెడిషన్ దక్షిణ చిత్ర మ్యాక్సిమం. మొత్తం ఇక్కడ ఏ సిమెంటు లేటెస్ట్ ఏమి ఉండదు, అంతా ఓల్డ్ స్టైల్లోనే ఉంటుంది. ఏదో ఈవెంట్ చేస్తున్నారు, ఈవెంట్స్కి ఇచ్చినట్టున్నారు. ఓల్డ్ స్టైల్లోనే ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఓల్డ్ రూపాల్లో చూపిస్తాను మీకు. చూడండి మొత్తం ఇక్కడ అసలు సిమెంట్ కానీ గమ్ము కానీ ఏం వాళ్ళ, అంతా మొత్తం బడ్డీ కొట్లు ఉంటాయి కదా, ఆ బడ్డీ కొట్టు. అప్పుడులో బడ్డీ కొట్టు ఎంత అందంగా ఉందో చూడండి. ఇప్పుడు బడ్డీ కొట్టు ఇక కదులుతుంది. కంప్లీట్ ట్రెడిషన్ లుక్. మొత్తం లొకేషన్ చూడండి, ఇలా డెకరేషన్ చేస్తున్నారు. ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటే సూపర్గా ఉంటుంది అట్మాస్ఫియర్. చూసారా ఎంత అందంగా ఉందో, చాలా నీట్గా తీర్చిదిద్దుతున్నారు అన్నీ. ఓల్డ్ దర్వాజా కంటిన్యూ వెళ్తే 90 రూపీస్. ఓల్డ్ ఆర్ట్ గ్యాలరీ. చిన్న చీపుర్లు, చిన్న బుట్టలు. ఇవి ఓల్డ్ ముట్లు అంటారు కదా, ముట్లు. ఎంత చిన్నది ఉందో. ఇది పడవ బుట్ట. చిన్న బుల్లి చేట, ఎంత చిన్న చేట ఉందో చూడండి, అద్భుతంగా ఉంది కదా. కిందన పెట్టడానికి ఉంటాయి కదా ఆ మొత్తం. ఓకే అమ్మా, ఆ బిల్డింగ్లోకి వెళ్దాం తర్వాత. 1 చేసుకోని వెళ్దాం మెల్లిగా. ఇదంతా బిల్డింగ్, ఓల్డ్ బిల్డింగ్లోనే ఇదొక పార్ట్. ఇవి ఇప్పుడు కట్టినవి కాదు, ఇప్పుడు ఓల్డ్ కట్టిన ట్రెడిషనే, అది అలా దాచిపెట్టి ఉంచారు అంతే. ఇప్పుడు జస్ట్ కట్టలేదు. దర్వాజాలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, ఓల్డ్ డీటెయిలింగ్. ఓల్డ్ దర్వాజా, చిన్న డోరు, ఇల్లు చిన్న డోరు, తాడి చెట్టు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ రోజుల్లో రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటే ఇవన్నీ ఫోటోషూట్లకి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి అయితే అదిరిపోద్ది ఇది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ, లవర్స్ ఫోటోగ్రఫీ కానీ, ఈవెంట్స్ చేసుకోవడానికి అయితే భలే ఉంటుంది ఇది. అట్మాస్ఫియర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇది ఓల్డ్ ట్రెడిషన్ లొకేషన్లో ఎంత అద్భుతంగా కట్టారు. ఇలాకల్ హౌస్ అంటే ఇది. మరి ఏమున్నాయి ఇక ఆర్ట్. ఇలాకల్ హౌస్. ఇది ఓల్డ్ దర్వాజా. ఇక్కడ ఓల్డ్ తప్ప ఇంకేం కనబడదు. అప్పుడు వాడిన దుప్పటి అనుకుంటా, మనం వాడుతూ ఉంటాం కదా ఇంట్లో దుప్పట్లు, అలాగే అప్పుడు వాడిన దుప్పట్లు ఇవి. భలేగా ఉన్నాయి. బిందెలు, రాగి బిందెలు, శంఖ బిందెలు, హండా అంటాం కదా, హండా ట్రెడిషన్. కాంతార సినిమా లాగా ఉంది ఇది, కాంతార మూవీ. బూటా వార్షిప్, రీజన్ ఆఫ్ బూటా వార్షిప్, సౌత్ ఇండియన్, కర్ణాటక, ఉడిపి ట్రెడిషన్ ఇదంతా. రిషబ్ శెట్టి సినిమా చూసాం కదా, ఆ సినిమాలోని కాంతార, అప్పుడు ట్రెడిషన్ కాంతార ఎంత అద్భుతంగా ఉంది చూడండి, ఒరిజినల్. అందులో షేప్స్ కాంతార అమ్మవారివి ఒక్కొక్కటి ఒక్కో రూపం ఉంటుంది కదా, ఆ రూపాల తాలూకా డీటెయిలింగ్ ఇవి నిజంగా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఏదో అనుకున్నాను. ఆ రోజుల్లో బుట్ట
ఆర్ట్ గ్యాలరీ కూడా పెట్టారు. న్యాచురల్గా ఉన్నాయి, బట్ డోంట్ టచ్ మీ అని బోర్డు మీద పెట్టి నీట్గా ఉంచారు. ఆ రోజుల్లో కుందే, వాటర్ కుందే. ఇది ఒక షేప్, కాంతార షేప్ ఒరిజినల్. ఈ వీటిని బట్టి వీళ్ళు నాకు తెలిసి కర్ణాటక పోతే ఇంకా ఎక్కువ కనబడతాయి. హాయ్ హాయ్, నో ఇష్యూ, కమింగ్. హాయ్. ఇప్పుడు వేరే అనదర్ రూమ్, చిన్న గది. ఇది కాంతార సినిమా చూసాం కదా, ఆ ఫోటో. దీన్ని బట్టి మన మూవీని క్రియేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఎస్ ఎస్ ఎస్, చాలా బాగుంది. ఇవి చూస్తే కాంతార మూవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసినట్టున్నారు. కర్ణాటక. ఇది చిన్న డోర్, చూడండి ఎంత ఉందో. మనం వెళ్ళాలంటే ఒంగోని వెళ్ళాలి ఇప్పుడు. ఇది కర్ణాటక ఉడిపి కాంతార మూవీస్ రిషబ్ శెట్టి మూవీ తీశాడు కదా, దాని డీటెయిలింగ్ అనమాట ఇది మొత్తం. ఈ బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నవి, ఇక్కడ ఉన్నవి కాదు, ఆ ఏరియాకి వెళ్ళి ఉడిపికి వెళ్ళి రిషబ్ శెట్టి తీశాడు కదా, ఆ వెరైటీ మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసి చూడవచ్చు ఇవన్నీ. ఈ డోర్ నుంచి మనం దూరుతాం, చూడండి ఎలా దూరుతామో, ఎలా దూరాల్సి వస్తుందో. ఇది మినీ డోర్. మినీ డోర్ నుంచి ఎలా దూరం. ఎస్, ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇది లోకల్ టాలెంట్. కర్ణాటక సంబంధించిన ట్రెడిషన్ అంతా ఇక్కడ ఉందన్నమాట ప్రజెంట్. ఈ ట్రెడిషన్ అంతా చూసాం కదా, కాబట్టి ఇప్పుడు వేరే లొకేషన్కి వెళ్దాం. వేరే లొకేషన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది టోటల్గా కర్ణాటక కాంతార మూవీ సంబంధించిన ట్రెడిషన్ లొకేషన్. ఎస్, వేరే దగ్గరికి వెళ్దాం. ఇవి చిన్నవో పెద్దవో తెలియదు. దక్షిణ చిత్ర. ఇదొక ఆర్ట్ గ్యాలరీ. ఈ ఆర్ట్ గ్యాలరీ అంటే లంబాడీస్, బంజారీస్ అలాంటి వాళ్ళు ఉండేది ఎక్కువ. కర్ణాటక లంబాడీస్, బంజారీస్ అనమాట. ఇదంతా చూసారా ఫేస్, ఈ ఫొటోస్. లంబాడీస్, బంజారీస్ కర్ణాటక. ఇది దీని డీటెయిలింగ్. వాళ్ళ తాలూకా ఎక్విప్మెంట్, ప్రాపర్టీస్ అవన్నీ ఉంటాయి. దీని డీటెయిల్స్ మొత్తం ప్రాపర్టీస్, వాళ్ళ తాలూకా కల్చర్ అవన్నీ రెడీగా ఉంటాయి. వాళ్ళ ఆర్ట్ గ్యాలరీ, తిన్నింటి ఆర్ట్ గ్యాలరీ. అవుటింగ్కి వెళ్ళి వేరే ఏరియాకి చూద్దాం. వీళ్ళు తీసిన కొబ్బరి పీసులు ఇవ్వండి. ఇది కర్ణాటక సంబంధించిన రిలేషన్షిప్. ఇదొక హౌస్. ఇక్కడ హౌస్లో కూడా ఇదైతే చూస్తా మొత్తం అంతా ఆర్కిటెక్చర్ అంతా ఓల్డ్ స్టైల్లోనే ఉంటుంది. ఎస్, ఇదంతా ఓల్డ్ స్టైల్లోనే ఉంటుంది. ఏవో బాణాలు ఏవో పెట్టారు. చిన్న ఇల్లు ఇలాగా ఉంటుంది. ఇవన్నీ చూడండి ఎంత బాగుంటుంది. చిన్న చిన్న హౌసెస్ ఇవి. మన కెమెరాలో పెద్దగా కనబడతాయి కానీ చిన్న హౌసెస్ ఇవి. చూసారా, ఇది ఓల్డ్ ట్రెడిషన్. ఆఫీషియల్ హౌస్ ఉంటాయి కదా, చాలా రిచ్. అప్పుడులో రిచ్ హౌస్ ఇది. ఎంత అందంగా ఉంది చూడండి. ఎస్, ఇట్స్ లాంగ్వేజ్. అరబిక్, తమిళ్ లాంగ్వేజెస్. ఎస్, నెక్స్ట్ రిచ్ హౌసెస్లో నెంబర్ 1 రిచ్ హౌస్. ఇది చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. ఓల్డ్ స్టైల్. అప్పుడు చాలా కాస్ట్లీగా బతికిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూపించడం కోసం ఇవన్నీ. అప్పుల్లో సోఫా చాలా రిచ్గా ఉన్నాయి కదా, ఇలా గొప్పగా బతికేవారు. ఇప్పుడేం లేదు అలాంటి. మేలమ్మా, ఓకే. అప్పుల్లో ఖురాన్కి సంబంధించింది డీటెయిలింగ్. ఎంత రిచ్గా కట్టారు చూడండి. ఆ రోజుల్లో కాపర్తో తయారు చేసిన వంగేసి ఇవి. ఎస్, ఫ్లోర్ కూడా ఉంది. పైన కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి.
టేక్ కేర్ మామ్. ఇది ఒక ఖురాన్. దిస్ ఈజ్ అ ముస్లిం ట్రెడిషన్ మామ్. ముస్లిం ట్రెడిషన్. ఇది వన్ ఆఫ్ ట్రెడిషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ కబీర్ you know. So for the Muslim tradition. Masjid. Yeah, this is a masjid detailing of tradition actually. Okay. What do, if you don't mind me asking? Yeah, so ఇది ముస్లిమ్స్ సంబంధించిన ట్రెడిషన్ ఆక్యుపై స్టాచ్యూ. చూడండి ఎంత అందంగా ఉందో. వాళ్ళకి సంబంధించిన ముస్లిమ్స్. ఎంతో నీట్గా పెట్టారు. కబీర్ 15th century. மாமா மச்சான் அப்படின்னு நான் வருத்தநாடு ஜமீன் கதை எழுதுறதுக்காக தேனி மாவட்டத்தில் ఇది ఒక మాన్యుమెంట్. వాళ్ళు అప్పుడు రోజుల్లో ముస్లిమ్స్ వాడే డ్రెస్సు, వాళ్ళ ఐటెం ప్రాపర్టీస్, వాళ్ళ ప్రార్థన చేసేది, వాళ్ళు వాడే టోపీలు, మొత్తం టోపీలు 1 2 3 4 5 6 ఇది బొత్తా వెడ్డింగ్ కదా, ఎంబ్రాయిడరీ వేరియస్ డిజైన్స్. ఆ స్టైల్లో వాళ్ళు ఓక వెరీ స్మాల్ ఆర్ట్ గ్యాలరీ అంతా. మసీదు, ట్యాంక్ జైల్, అప్పుడుండే ఉంది కదా. ఇదే చిన్న అది చూడండి గ్యాలరీ ఇవన్నీ. మక్కా మసీదులు మోడల్స్ అవన్నీ పెట్టారు ఆ రోజుల్లో తీసిన మసీదు. ఇదంతా మాన్యుమెంట్. ఆర్ట్ వాళ్ళు వాడే క్లాత్, ఓల్డ్ ట్రెడిషన్లో వాళ్ళు వాడే ముత్యాలు అన్ని జాగ్రత్త దాచిపెట్టారు. మిరియాలు, డ్రై ఫ్రూట్స్ అనుకుంటా, మెడికల్ హెర్బల్స్, వాళ్ళ అప్పుడు ఏదో దానికి సంబంధించిన డీటెయిలింగ్. బాల్ అదే ఇది. ఆస్ట్రోలాబ్స్. మళ్ళీ ఎలా బయటికి వెళ్తాం చూడండి. అంత చిన్న చిన్న కిటికీలు, చిన్న చిన్న రూములు. కిటికీ ఇది అప్పట్లో ఓల్డ్ ఇంకా అంతా. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అవి దొరుకుతాయి. కావాలనుకున్నారు కొనుక్కోవచ్చు. చిక్కమంగళూరు హౌస్ అంట. హౌస్ వజ్ర ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ చిన్న చిన్న మాన్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది తాళపత్ర గ్రంథాల టైపు తాటాకులు ఉంటాయి కదా, తాటాకుల మీద చేసింది. తాటాకుల మీద కొంచెం చేసింది ఇవన్నీ తాటాకులే ఇన్సైడ్. చూడండి బాగున్నాయి. పక్కన పైన పూరుగుడికి ఇలాంటివి కడితే ఎంత అందంగా ఉంటాయి కదా అలా.
ఇవన్నీ ఓన్లీ ఇవన్నీ ఏంటంటే తాటాకులు ఉంటాయి కదా, తాటాకుల మీద చెక్కినవే మొత్తం. తాటాకులు జాగ్రత్తగా చెక్కి ఉంచారు. ఓన్లీ తాటాకులు, మన తాటాకులు ఉంటాయి కదా పాత ఓల్డ్ స్టైల్లో, అవి చెక్కినవి. అందులోని ఎక్విప్మెంట్స్ మొత్తం అంతా మోడల్గా చెక్కి జాగ్రత్తగా పెట్టారు. ఇవన్నీ తాటాకులు మొత్తం, ఇక రివర్స్ మొత్తం తాటాకుల మీద చెక్కారు. పేపర్ మీద ప్రింట్ వేసి తాటాకుల మీద చెక్కి వేసి పెట్టారు అన్నమాట. ఇవి మూమెంట్స్ అన్నమాట, చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడ మామూలు రింగ్స్ అవి ఉంటాయి కదా కామన్. ఎక్కడికి వచ్చిన ఏదో ఒక స్పెషల్ ఉండాలిగా, అలాగే ఇక్కడ ఇవి ఏదో ప్రాపర్టీ కొనాలని ఆలోచనతో కొంటాం కదా, అవి బాగున్నాయి. పూసలు ఫ్యాషన్ మోడల్కి బాగుంటాయి. ఇవన్నీ వుడెన్వి, సింప్లీ వుడెన్. ఇవన్నీ వుడెన్ ర్యాక్స్. బాక్స్ ఫజిల్, ఇవన్నీ ఫజిల్స్ బాగున్నాయి. వుడెన్ ర్యాక్స్, గ్లాసులు, బౌల్స్, చైర్లు, ఇవన్నీ ట్రెడిషన్ సంబంధించినవి కదా, కొంచెం నీట్గా ఉన్నాయి. చూడండి గార్డెన్కి ఎంత అందంగా ఉంటుందో. నిజంగా అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట ఇలాంటి వీడియోస్కి. అన్నమాట సింపుల్ స్ట్రీట్ షాపింగ్ ఇవి. ఇదంతా సింపుల్ స్ట్రీట్ షాపింగ్. ఇది స్టోన్ వర్క్స్, ఇవన్నీ స్టోన్ వర్క్స్. స్టోన్ గ్రానైట్, స్టోన్ కార్వింగ్. ఇవన్నీ స్టోన్ కార్వింగ్ వర్క్స్. నీట్గా చూడండి, చిన్న చిన్న రోకళ్ళు ఇవన్నీ ఉంటాయి. బాగుంటాయి ఐటమ్, మొత్తం స్టోన్ కార్వింగ్. చిన్న చిన్న లింగాలు, స్మాల్ లింగాలు అన్నీ. దట్స్ ఇట్. ఇదంతా స్ట్రీట్ షాపింగ్, మొత్తం ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, అన్నీ పెట్టారు. మొత్తం ఐటమ్స్ అన్నీ నీట్గా తీసి పెట్టుకున్నారు అంతే. పబ్లిక్ ఐటమ్స్, ఇంటి డెకరేషన్స్, క్లాత్, ట్రెడిషనల్ మొత్తం డీటెయిలింగ్ అంతా పెట్టారు. మండపం, కళాదేశం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ చూడలేదు మనం, బెంగళూరు చూసాం. ఇదేదో ఆర్ట్ గ్యాలరీ బాగుంది. ఆటో ఓలా. ఇది ఎంట్రీ కదా, ఇది ఎంట్రీ. క్రాఫ్ట్ బజార్, స్టార్ట్ హెరిటేజ్ టూర్ హియర్. ఎక్కడి నుంచి టూర్ రాశారంటే మనం బ్యాక్ సైడ్ నుంచి చేసి వచ్చాము. తమిళనాడు, కేరళ. స్టోన్స్ ఇలాగా మొత్తం జాగ్రత్త పెట్టారు. మనం చూడాల్సిన ప్లేసులు అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి నీట్గా చూడగలిగితే ఓపికగా బాగానే ఉంటాయి అన్నీ. జస్ట్ ఇదేంటంటే ఈవెంట్స్కి వాటికి ఇవ్వడానికి అనుకుంటా.